బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మధ్యప్రదేశ్ ఇండోర్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఓ ఇంట్లో మంటలు చెలరేగి 6 మృతి చెందారు. 6 అగ్ని ప్రమాద సిబ్బందిని రక్షించారు. వాహనం ఛార్జింగ్ పాయింట్ నుంచి మంటలు చెలరేగాయి. మంటల ధాటికి భవనం దగ్ధమైంది. अरे इसका पानी निकल गया। మధ్యప్రదేశ్ ఇండోర్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఓ ఇంట్లో మంటలు చెలరేగి 6 మృతి చెందారు. 3 అగ్నిమాపక సిబ్బంది రక్షించారు. వాహనం ఛార్జింగ్ పాయింట్ నుంచి మంటలు చెలరేగాయి. మంటల ధాటికి భవనం దగ్ధమైంది. अरे इसका पानी निकल गया। మధ్యప్రదేశ్ ఇండోర్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఓ ఇంట్లో మంటలు చెలరేగి 6 మృతి చెందారు. 3 అగ్నిమాపక సిబ్బంది రక్షించారు. వాహనం ఛార్జింగ్ పాయింట్ నుంచి మంటలు చెలరేగాయి. మంటల ధాటికి భవనం దగ్ధమైంది. अरे इसका पानी निकल गया। अरे इसका पानी निकल गया। హనుమకొండ జిల్లా కడిపికొండలో దారుణం జరిగింది. భార్య మామను కొట్టి చంపాడు అల్లుడు. రాత్రి పడుకున్న సమయంలో సుత్తితో తల పగులగొట్టి పెట్రోల్ పోసి సజీవ దహనం చేశాడు. భార్య మామను చంపినట్లు ప్రవీణ్ ఒప్పుకున్నాడు. హనుమకొండ జిల్లా కడిపికొండలో దారుణం జరిగింది. భార్య మామను కొట్టి చంపాడు అల్లుడు. రాత్రి పడుకున్న సమయంలో స్తుతితో తల పగలగొట్టి పెట్రోల్ పోసి సజీవ దహనం చేశాడు. భార్య మామను చంపినట్లు ప్రవీణ్ ఒప్పుకున్నాడు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. చంద్రశేఖర్. గంగోత్రి హన్మకొండ జిల్లా కడిపికొండలో దారుణం చోటు చేసుకుంది. సొంత భర్తనే భార్య వాళ్ళ నాన్న అంటే సొంత మామను కూడా చంపి పెట్రోల్ పోసి వారిని కాల్చివేయడం జరిగింది. మనం చూసుకుంటే ఇటు కడిపికొండలోని రాజీవ్ గృహ సముదాయంలో నివాసం ఉంటున్న ఇటు సొంత మామ పైన పెట్రోల్ పోసి మన కాల్చడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రవీణ్ కి కడిపికొండకు సంబంధించిన రాజశేఖర్ కూతురు రాజశ్రీకి 2023లో పెళ్ళైంది. పెళ్ళైన తర్వాత వారు ఉద్యోగరీత్యా హైదరాబాద్ లో ఉంటున్నారు. వారిద్దరికి కూడా ఇటు ప్రవీణ్ రాజశ్రీలకి 2 పిల్లలు జన్మించారు. ఒక బాబు జయాన్స్ 2 సంవత్సరాలు, జయశ్రీ దివిష అమ్మాయి 6 నెలల పాప. వీరు పాప పుట్టాక 4 రోజుల క్రితం అన్నప్రసన్న కార్యక్రమం కోసం కడిపికొండలోని వారి ఇంటికి వచ్చారు. ఇక్కడే ఉంటున్నారు, తన తండ్రి దగ్గర ఉంటున్నారు. అన్నప్రసన్న కార్యక్రమం అయిపోయిన తర్వాత అక్కడే ఉంటున్న నేపథ్యంలో కొంత ప్రవీణ్ కూడా భార్య దగ్గర రావడం జరిగింది. ఈ నేపథ్యంలో మరి వారికి ఎలాంటి ఘర్షణ చోటు చేసుకుంది, ఎలాంటి విభేదాలు ఉన్నాయో మనకు తెలియరావటం లేదు. కానీ నిన్న రాత్రి వారు పడుకున్న తర్వాత ఈ రోజు తెల్లవారుజామున భార్య రాజశ్రీ మామ రాజశేఖర్ ని సుత్తితో తలపై కొట్టడంతో వారు మృతి చెందడం జరిగింది. మృతి చెందిన తర్వాత
అప్పుడే తెచ్చుకున్న పెట్రోల్ కూడా వారిపైన పోసి నిప్పంటించి ఆ ఇద్దరు చిన్నపిల్లలు తీసుకొని తను పరారవడం జరిగింది. భారీగా మంటలు చెలరేగడంతో ఆ చుట్టుపక్కల నివాసాల ప్రజలు ఆ పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అగ్నిమాపక సిబ్బంది పోలీసులు వచ్చి మంటలు ఆర్పేయడం జరిగింది. ఆ చనిపోయిన వారిద్దరి మృతదేహాలను అయితే ప్రస్తుతం పోస్ట్ మార్టం నిమిత్తం ఎంజం తరలించారు. ఎంజంలో పోస్ట్ మార్టం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే అక్కడ పరిసర ప్రజలు చెప్పిన సమాచారం మేరకు ఆ ప్రవీణే చంపి వెళ్ళినట్లుగా పోలీసులు అనుమానించారు. ప్రస్తుతం కేసు నమోదు చేసుకున్నారు. ఆ ప్రవీణ్ ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ పోలీసులు అదుపులో ఉన్న ప్రవీణ్ కూడా తానే స్వయంగా మామని ఉన్న భార్యని చంపి ఆ పెట్రోల్ పోసి కాల్చినట్టుగా అతను ఒప్పుకోవడంతో ఇప్పటికీ పోలీసులు కేసు అయితే నమోదు చేశారు. ప్రవీణ్ అయితే రిమాండ్ చేశారు. వారి మధ్య ఉన్న ఎలాంటి గొడవలు ఉన్నాయి, ఆ గొడవల నేపథ్యంలోనే ఈ యొక్క దారుణానికి ఒడిగట్టినట్లుగా అయితే అటు చుట్టుపక్కల ప్రజలైతే చెప్తున్న పరిస్థితి. ముఖ్యంగా చిన్న పిల్లలు ఇద్దరిని తీసుకొని సొంత భార్యని సొంత మామని ఇట్లా అమానుషంగా చంపడం అయితే కొంత తీవ్రంగా అయితే దిగ్భ్రాంతికి గురి చేసింది. మొత్తం మృతులకు చెందిన బంధువులు అయితే శోక సముద్రంలో ఉన్నారు. చిన్న పిల్లల తల్లిని ఇంత కర్కశంగా చంపడము, ఆ నిందితుడికి కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఆ పోలీసులు వారిపైన చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి తనకు శిక్ష పడే విధంగా పోలీసులు చర్యలు తీసుకోవాలనేది బాధిత కుటుంబాలకు సంబంధించిన బంధువులు కోరుకుంటున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. జగిత్యాల జిల్లాలో పులి భయం ప్రజలను వెంటాడుతోంది. చొప్పదండ నియోజకవర్గం కోడిమ్యాల మండలంలోని గంగారాం తండాలో పులి సంచరిస్తోంది. దీనిపై అటవీ అధికారులు ఫిర్యాదు చేసినా నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 4 రోజులుగా అదే ప్రాంతంలో తిరుగుతూ పశువులపై దాడులు చేస్తున్న పులి కలేభారాలను తినేందుకు వరుసగా వస్తోంది. సీసీ కెమెరాల్లో పులి కదలికలు స్పష్టంగా రికార్డు అయినా అధికారులు కేవలం నామమాత్రపు హాజరు చూపుతూ వెళ్లిపోతున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అటు వెళ్లకుండా అంటూ హెచ్చరికలు తప్ప భద్రతా చర్యలు ఏవీ కనిపించడం లేదని తండావాసులు అంటున్నారు. ఒకవైపు నీటి సమస్య, మరోవైపు పులి భయం కారణంగా రైతులు తమ పొలాలకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. పంటలను నీరు పెట్టలేక పంటలు ఎండిపోతుండటంతో ఆర్థికంగా తీవ్ర నష్టం వాటిల్లుతోందని వాపోతున్నారు. ఇప్పటికైనా పులిని వెంటనే పట్టుకుని గ్రామానికి పూర్తి స్థాయి రక్షణ కల్పించాలని గంగారం తాండా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కొంచెం కట్టెలు అవి తీసుకొని పోండి మా తరపున కానీ చెప్తాం. ఈ గత వారం నుంచి వెళ్ళి పెద్ద పులి అనేది మాకు చాలా భయమార్తం గురవుతున్నాం. మేము గంగారం తండకు మాకు చాలా ఇబ్బంది అవుతుంది. పొలం దిక్కు పోదాం అనుకున్నా, మరియు అటు చేను దిక్కు, మరియు ఎటైనా వెళ్దాం అనుకున్నా కానీ మాకు చాలా ఇబ్బంది అవుతున్నాయి. ఈ ఫారెస్ట్ వాళ్ళు వస్తుర్రు, దాని మీద వచ్చి జస్ట్ చూసుకుని వెళ్ళిపోతురు, కానీ దానికి ఎటువంటి మరి చర్యలు తీసుకుంటలేరు. మాకు మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది. పొలం దిక్కు వెళ్దామన్నా, మరియు పొలాల నీళ్ళు లేవు, ఆ నీళ్ళు మలుపుదామన్నా, ఎటు పోదామన్నా మాకు చాలా ఇబ్బంది అవుతుంది. అందువలన పెద్ద పులిని ఎంత వీలైతే అంత పట్టించి మాకు కొంచెం సహకారం చేయాలని. ఈ పెద్ద పులి చేయబట్టి మాకు బాగా ఇబ్బంది అవుతుంది. గవర్నమెంట్ కూడా పట్టించుకుంటలేదు దాని గురించి. అత్తూరు ఫారెస్ట్ వాళ్ళు చూసిపోతురు అంతే. అది దాన్ని పట్టుకుంటేనే ఏమైనా అవుతుంది, లేకపోతే మా పొలాలన్నీ ఎండిపోతున్నాయి. పొలాలతోటి బాగా ఇబ్బంది అవుతుంది. మాకు 6 నెలలు అయిపోయాయి, ఇప్పుడు 6 నెలల పంట పోతుంది మాది. ఒక్క చుక్క నీళ్ళు లేవు మళ్ళీలో పోయి చూసే వరకు. బాగా ఇబ్బంది అవుతుంది మాకు. పైన ఏమో చెరువులో నీళ్ళు లేవు, అదొక సమస్య మాకు. గవర్నమెంట్ ఎన్ని సంవత్సరాల చెరువు తెగిపోయి గవర్నమెంట్ వస్తుంది పోతుంది, కానీ ఆ చెరువు మాత్రం అక్కడే ఉండిపోతుంది మాది. ఈ పొలాలు మొత్తం ఎండిపోతున్నాయి. ఎక్కడ పొలాల్లో చూస్తే ఆడ నీళ్ళు లేవు, ఏం లేవు. బాగా ఇబ్బంది అవుతుంది మాకు. ఏమైనా ఇప్పుడు ఎట్లా చేసి పెద్ద పుల్లిని పట్టుకుంటేనే మాకు కొంచెం ఇది అవుతుంది, లేకపోతే ఆ ఉన్న పొలాలు కూడా మొత్తం ఎండిపోతాయి. అత్తూరు ఫారెస్ట్లో చూసిపోతున్నారు అంతే. దాన్ని పట్టుకుంటలేరు, ఏ ఎత్తలేరు. ఎట్లా చేసి పెద్ద పుల్లిని పట్టుకొని మాకు గ్రామస్తులను కొంచెం హెల్ప్ చేసినట్టు అవుతుంది, లేకపోతే ఉన్న పొలాలన్నీ ఎండిపోతాయి. ఇక ప్రకాశం జిల్లా సింగరాయకొండలోని శ్రీ చైతన్య నవోదయ స్కూల్లో 6వ తరగతి చదువుతున్న సయ్యద్ తౌషిక్ అనే విద్యార్థి అనుమానాస్పద మృతి చెందడం ఆ విద్యార్థి తల్లిదండ్రుల తీవ్ర ఆవేదనకు కారణమైంది. తన బిడ్డకి న్యాయం జరగలేదని తల్లి మౌలాబీ కనిగిరి
తీగల కొందిలో 4వ అంతస్తు ఎక్కి దూకటానికి ప్రయత్నించారు. తనకు న్యాయం జరిగేందుకు పై ఉన్నతాధికారులను ఆశ్రయిస్తానని అన్నారు. సిఐ శ్రీనివాసరావు, ఎస్ఐ సందీప్ తమ సిబ్బందితో చాకచక్యంతో దాదాపు 30 నిమిషాల పాటు శ్రమించి చాకచక్యంగా ఆమెను కిందకు దింపారు. సైడ్ అమ్మా సైడ్ తమ్ముడు టోపీ కొద్ది ముందుకు రా ఎవరు సెక్సువల్ హరాస్మెంట్ చేసి చంపారు. అది ఒక్కటి చట్టాలు పెట్టి వాళ్ళకి కఠినమైన శిక్ష పెట్టండి. అది నేను చెప్పిస్తాను వాళ్ళకి కఠినంగా ఖచ్చితంగా చేయాలి. ఈ రోజుకి 33 రోజులు దాటితే ఈ రోజుకి వాళ్ళ మీద యాక్షన్ లేదు. కనీసం అరెస్ట్ చేయలేదు. కనీసం నా పిల్లడు 2 రోజులు డల్లుకుంటే యాజమాన్యం నాకు చెప్పలేదు. నిన్న మొన్న డిఎస్పీ గారు మీ పిల్లడు 2 రోజులు డల్లుకున్నాడు, దాని వల్ల హ్యాంగింగ్ చేసుకున్నాడు అన్నాడు. హ్యాంగింగ్ చేసుకున్నా వాళ్ళదే బాధ్యత, నా పిల్లడు చనిపోయినా వాళ్ళదే బాధ్యత. మహబూబాబాద్ జిల్లా ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు చెల్లింపులో అధికారుల అవినీతి బాగోగం బట్టబయలయ్యింది. ఇళ్ల మంజూరు జాబితాలో ఉన్న లబ్ధిదారులను పక్కదారి పట్టించి వేరే పేర్లు చేర్చి ఆ అమాయక ఆదివాసీ కుటుంబానికి ఒప్పంద పత్రాన్ని అందజేశారు. ఏళ్ల సొంతింటి కల నెరవేరిందని ఆశతో ఉన్న ఇల్లు తీసేసి ప్రభుత్వం నిబంధనలకు అనుగుణంగా నూతన ఇందిరమ్మ ఇంటి పనులు ప్రారంభించారు. మొదటి విడత బిల్లు కోసం అధికారులను సంప్రదించారు. కట్ చేస్తే సీన్ రివర్స్. ఇల్లు మంజూరు ఒకరికి, బిల్లు చెల్లించేది మరొకరికి. గట్టి సమ్మక్క అనే పోలితే ఒకే పేరుతో 2 వేర్వేరు ఊర్లకు సంబంధించిన లబ్ధిదారులను ఆసరా చేసుకుని అవినీతికి సిద్ధమైన పంచాయతీ కార్యదర్శి, ప్రజా ప్రతినిధుల తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిరుపేదల సొంతింటి కలపై విషం చిమ్మిన పంచాయతీ కార్యదర్శి, పర్యవేక్షణ అధికారులపై వెనకుండా నడిపించిన ప్రజాప్రతినిధులపై కఠిన చర్యలు తీసుకోవాలని సుష్మి, కర్ణగంటి గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఇందిరమ్మ ఇల్లు నీ పేరు మీద వస్తే ఆమె కట్టుకుంటుంది. ఆ డబ్బు ఆ అకౌంట్లో పైసలు నీ అకౌంట్లోకి వచ్చింది. కర్ణగండి మేడం సార్ ఆ పేరు ఉడిగట్టి సమ్మక్క వచ్చినాయని ఎత్తి మన్నాలు సార్ తీసుకుపోయినా 50,000 ఇచ్చిన. మేస్త్రి తీసుకున్నాడు. మేస్త్రి తీసుకొని మళ్ళా కార్యదర్శి మేడం వచ్చింది కొత్తగూడ నుంచి. ఆ మేడం అన్నది కదా కేసు అయిద్దమ్మా, మళ్ళీ ఈ పైసలు రిటర్న్ పైకి పోవాలంటే మళ్ళీ గూడూరు తీసుకెళ్ళింది సార్. నన్ను గూడూరు తీసుకుపోయి 50,000 మళ్ళీ ఉన్న 50,000 కలిపి మళ్ళీ పైకి పంపిండు. పంపినాక మళ్ళీ నన్ను ఇంటికి తీసుకొచ్చాను సార్. మన ఇల్లు వచ్చిందా? రాలేదు సార్, ఇల్లు రాలేదు. వచ్చింది తెలుతలేదు, రాని తెలుతలేదు. నీకు ఇల్లు వచ్చిందంటే మేస్త్రి చెప్పాను సార్. నా కొడుకు నీకు అంగన్వాడీ ఆయమ్మ నీకు డబ్బులు పడతాయి కదా. నేను దిగిపోయినా సార్. 60,000 పడ్డాయని దిగిపోతే 60 లక్ష రూపాయలు కొడుతుంది ప్రభుత్వం. నీ డబ్బులు కూడా పడ్డాయేమో, నీ కూడా ఎత్తిస్తాను అమ్మ, నువ్వు లాస్ అవుతావు అని నా కొడుకు తిట్టిండు. తిడితే ఏమ్మ కొడుక మరి అన్నయ్య కూడా ఎత్తి నీ అకౌంట్లో పడ్డాయి వాళ్ళ డబ్బులు అని చెప్పిండు. ఎత్తి ఇచ్చిన సార్. ఇక మళ్ళీ ఆ పైసలు నాకు అడబెట్టంటే నాకు ఖర్చు అయినాయి కదా అని తర్వాత ఇస్తాను ఇచ్చిండే. ఇస్తేనే మళ్ళీ రోజు ఈ మేస్త్రి అన్నాడు నాకు అక్కడ అన్నీ లేవు, నేను కారు తీసుకొచ్చింది కదా నన్ను తీసుకొప్పదానికి, కారు కింద ఇచ్చిన అన్నాడు. ఇచ్చిన లేవు ఖర్చు అయినా తర్వాత ఇస్తాను ఇచ్చిండే. ఇచ్చినాకనే నన్ను తీసుకెళ్ళండి గూడూరు. తీసుకొచ్చిన మేడం వచ్చి ఉన్నది వచ్చే వరకు. అమ్మ నువ్వు డబ్బులు ఎత్తినంటే ఇచ్చిన మేడం మేస్త్రి తీసుకున్నాడు, ఎత్తగానే తీసుకున్నాడు. ఇక్కడికి వెళ్ళి వచ్చానంటే ఆ డబ్బులు నీకాన్నే ఉండని తీయకంటే ఆయన ఎత్తినప్పుడే తీసుకున్నాడు, ఆయన జోలు పెట్టుకున్నాడు. అయితే ఇక అంతకుముందు సర్పంచ్ కూడా వచ్చాను కదా, నాకు అక్కడ పెట్టి నువ్వు ఖర్చు పెట్టుకుంటావు అంటే సర్పంచ్ తీసుకున్నట్టు. టమాటా రైతుల కన్నీరు కారుతోంది. ధరలు కుప్పకూలడంతో పంటనే నాశనం చేస్తున్న దుస్థితి నెలకొంది. లక్షలు పెట్టి పండించిన పంటకు ఇప్పుడు కూలి ఖర్చులు కూడా రాకపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం ప్రాంతంలో టమాటా రైతుల పరిస్థితి దారుణంగా మారింది.
కేవలం 10 రోజుల క్రితం వరకు ఆశాజనకంగా ఉన్న ధరలు ఒక్కసారిగా కిలోకు 2 రూపాయలకు పడిపోవడంతో రైతులు నిస్పృహకు గురయ్యారు. దీంతో పండిన పంటను కోయకుండా పొలాల్లోనే వదిలేస్తున్నారు. లక్షల రూపాయల పెట్టుబడి పెట్టి ఆరుగాలం శ్రమించినా ఇప్పుడు కోత కూలీలు, రవాణా ఖర్చులు కూడా రావడం లేదని రైతులు వాపోతున్నారు. టమాటా బాక్సు ధర 50 రూపాయలు ఉండటంతో పెట్టుబడి కూడా తిరిగి రాకపోతుందన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమను ఆదుకోవాలని, కనీస మద్దతు ధర కల్పించాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ వృద్ధురాలికి ఆసరా పింఛన్ దూరమైంది. బతికుండగానే మృతి చెందినట్లు అధికారులు నమోదు చేశారు. నెలలు గడుస్తున్నా పింఛన్ మంజూరు కాకపోవడంతో వృద్ధురాలు కలెక్టర్ కార్యాలయాన్ని ఆశ్రయించింది. కోనరావుపేట మండలంలోని నిజామాబాద్కు చెందిన వృద్ధుడు మాదాసు నరసయ్య 8 ఏళ్ల క్రితం మృతి చెందాడు. భర్త పింఛను తన పేరుకు మార్చాలని నరసవ్వ అధికారులను దరఖాస్తు చేసుకుంది. కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి అక్కడ అధికారులకు అడగ్గా చెప్పిన విషయం విని షాక్కి గురైంది. నరసవ్వ మృతి చెందినట్లు రికార్డులలో నమోదైన పింఛన్ కోసం తిరుగుతూనే ఉంది. అధికారుల తప్పిదం వల్ల తమకు పింఛన్ అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఇప్పటికైనా అధికారులు తనను వృద్ధాప్య పింఛన్ మంజూరు చేయాలని వేడుకుంటోంది. నా పేరు నరసవ. నాకు పింఛన్ అత్తలేదు. నా భర్త చనిపోయిండు. నేను చచ్చిపోయినట్టు రికట్లు ఉన్నది సారు. నాకు పింఛన్ ఇప్పియ్యి, నేను ఎట్లా బతకాలి బాంచను అయ్యా. నాకు బీబు ఉన్నది, గోళీలు దానికి దీనికి నాకు చలి పెడుతుంది బిడ్డ. గ్రామం నిజామాబాద్, మండలం కోనరావుపేట, జిల్లా రాజన్న సిరిసిల్ల డిస్టిక్. మా డాడీ మాదాస్ నర్సయ్య 2018లో చనిపోవడం జరిగింది. మా డాడీ ఉన్నప్పుడు మా డాడీకి వికలాంగుల పింఛన్ వస్తుండే. మా డాడీ చనిపోయిన తర్వాత మా అమ్మకు కన్వర్ట్ కావాలి. 15 రోజులు, నెల వరకు కాలేదు. కాకపోయేసరికి నేను 2 నెలల తర్వాత కలెక్టర్ ఆఫీసు, మండల ఆఫీసులకు ఎంక్వైరీ చేస్తే తెలిసింది ఏంటంటే మా అమ్మనే చనిపోయినట్టు రికార్డులో ఉన్నది. సైట్ ఓపెన్ ఎప్పుడైతే అప్పుడే వస్తుంది పింఛన్. అక్కడ కలెక్టర్ ఆఫీసులో అయినా, ఇక్కడ మండల ఆఫీసులో అయినా 8 సంవత్సరాల నుంచి ఇదే అవుతుంది. సార్ ఎప్పుడు అవుతుంది కన్నా అది ఓపెన్ అంటే, సార్ మా చేతులు లేదు, అది ప్రభుత్వం ఎప్పుడు నిర్ణయిస్తే అప్పుడు అవ్వడం అవుతుందని చెప్పి ప్రభుత్వ అధికారులు దీని మీద అట్లా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడం జరిగింది. మరి ఇట్లా ఒక పేద కుటుంబం మీద ఇట్లా చేస్తే ప్రభుత్వ అధికారులు ఇట్లా చేస్తే బాగుండదు కదా సార్. మీరు దీన్ని పునరుద్ధరించగలరని మనం. పెద్దపల్లి నియోజకవర్గంలో ఈదురుగాలులు, వడగళ్ల వానతో రైతులు తీవ్ర నష్టం వాటిల్లింది. కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని వెన్నంపల్లి గ్రామంలో కురిసిన వడగళ్ల వాన, అకాల వర్షానికి మొక్కజొన్న పంట నేలమట్టం అవడంతో రైతులు కన్నీరు అవుతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన మొక్కజొన్న పంట చేతికి వచ్చే క్రమంలో చేతికి అందకుండా నేలమట్టం అయిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఊహించని రీతిలో వడగండ్ల వాన పడి తమకు తీవ్ర నష్టం మిగిల్చిందంటూ ప్రభుత్వం తమ పంటను నష్టపరిహారం అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. శాసనసభ మండలిలో ప్రశ్నోత్తరాలు జరిగాయి. మూసీ నది పునరుజ్జీవం ప్రాజెక్టుపై అసెంబ్లీలో బీఆర్ఎస్ ప్రశ్నించింది. మూసీ ప్రాజెక్టుపై మంత్రులు తలో మాట మాట్లాడుకున్నారని బీఆర్ఎస్ వాకౌట్ చేసింది. కేటీఆర్ వాకౌట్ను విమర్శించారు. మూసీ ప్రాజెక్టులో లోన్ మంజూరైందని మంత్రి చెప్పాలన్నారు. అయితే డిపిఆర్ సబ్మిట్ చేయకపోతే లోన్ మంజూరు కాలేదని ఏడీబీ చేస్తోందన్నారు. డిపిఆర్ లేకుండా ఇల్లు ఎందుకు కూల్చుతున్నారని కేటీఆర్ ప్రశ్నించారు. కేటీఆర్ ప్రశ్నకు మంత్రి శ్రీధర్ బాబు సమాధానం ఇచ్చారు. డిపిఆర్కు త్వరలోనే ఏడీబీ అప్రూవల్ వస్తోందన్నారు. మూసీ ప్రాజెక్టు మొదటి దశ అంచనా వ్యయం 7,000 కోట్లని తెలిపారు. 3,279 ఎకరాలు స్వాధీనం చేసుకుంటున్నామని చెప్పారు. మరి ఎక్కడ గజెట్ తప్ప, మీరు ఇక్కడ అసెంబ్లీలో ఇచ్చిన సమాధానం తప్ప మంత్రి గారు చెప్పాలి. డిపిఆర్ తయారీకి మీరు అసెంబ్లీలో ఇచ్చిన సమాధానం 18 నెలలు పడుతుందని,
మరి 2 నెలల్లో డిపిఆర్ ఎట్లా వచ్చింది అంటే అకస్మాత్తుగా ఇంత ఫాస్ట్గా మెరుపు వేగంతో గవర్నమెంట్ ఎట్లా కదులుతోంది? అట్లాగే అధ్యక్ష ఇంకొకటి, అసలు 1,50,000 కోట్ల బడ్జెట్ అని ముఖ్యమంత్రి గారు చెప్పిన తర్వాత దీనికోసం ఈ రోజు గవర్నమెంట్ 5,000 4,000 కోట్లని ఎట్లా మరి 1,50,000 కోట్ల 4-5 ఎట్లా తగ్గించారు? అదేం చమత్కారం చేశారు? దాంతో పాటు అధ్యక్ష మరి మంత్రి గారు చెప్తున్నారు ఇది 1,435 స్ట్రక్చర్లు ఐడెంటిఫై చేశాం. ఏ బేసిస్లో ఐడెంటిఫై చేశారు? మంత్రి గారేమో మరి నేను మొన్న ఆర్డీఓ గారు చెప్పింది చూశాను, రాజేంద్ర నగర్ ఆర్డీఓ 50 మీటర్ల బఫర్ జోన్ అని ఒకవైపు చెప్తారు, 50 మీటర్ల బఫర్ జోన్లో ఉండే వాళ్ళని తీసుకుంటామంటారు. కానీ మరి 3,297 ఎకరాలంటే 500 మీటర్ల దాకా విస్తరించారు అధ్యక్ష. బఫర్ జోన్ ఎంత తీసుకుంటున్నారు? అసలు ప్రాజెక్ట్ యొక్క ఆలోచన ఏంది? 1,50,000 కోట్ల, 5,000 కోట్ల, 4,000 కోట్ల బ్లాక్ లిస్ట్ చేసిన కంపెనీలకు ఎందుకు ఇస్తున్నారు? డిపిఆర్ లేకుండా ఈ హడావుడు ఎందుకు? ఇల్లెందుకు కూలుస్తున్నారు? మొత్తం ఒక గృహ మీద యాగం ఎందుకు చేస్తున్నారు? దయచేసి మంత్రి గారు సమాధానం చెప్పాలని కోరుతాను. ఈరోజు వారు అడిగిన మొదటి ప్రశ్నకి 2 నెలలు ఎట్లా కంప్లీట్ అవుతుంది, 3 నెలలు ఎట్లా కంప్లీట్ కాలేదు. ఈరోజు డిపిఆర్ సంబంధించిన అంశం విషయంలో మెయిన్హార్ట్ అనే సంస్థకు we have onboarded in December 2024. They have given a DPR February 2026లో వారు సబ్మిట్ చేయడం జరిగింది. ఫస్ట్ ఫేజ్ మేము చెప్పిన ఫస్ట్ ఫేజ్కి సంబంధించి. ఈరోజు అదేవిధంగా ఏడీబీకి నేను వెరీ స్పెసిఫిక్ అధ్యక్ష మీరు ఇచ్చిన దానికి వీల్ కమ్ బ్యాక్ అధ్యక్ష. షార్ట్ డిస్కషన్ మీరు ఏ రోజు పర్మిషన్ ఇస్తే ఆ రోజు షార్ట్ డిస్కషన్ పరంగా మీరు అడిగిన అనేక అంశాలు ప్రజలకు కూడా మీరు తెచ్చిన కన్ఫ్యూజన్ని కూడా తీర్చాల్సిన ప్రయత్నం చేస్తాం మేము. అందుకే మాకు కూడా షార్ట్ డిస్కషన్ కావాలని కోరుతా ఉన్నాం అధ్యక్ష. సరే ఏడీబీకి సంబంధించి అధ్యక్ష ఆ రోజు వచ్చిన రిపోర్ట్కి సంబంధించి ఏడీబీ సంస్థ వారు 3 సార్లు ఈ మూసీ నదికి సంబంధించిన ప్రక్షాళన రీజనరేషన్ గురించి రావటం జరిగింది అధ్యక్ష. మరి డిపార్ట్మెంటల్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్కి సంబంధించి వారు ఏడీబీకి ఫండింగ్ కోసము ప్రతిపాదన పంపించాం అధ్యక్ష. ఏడీబీకి సంబంధించి కూడా ఈ ప్రాజెక్టుకు సంబంధించి వారు ప్రాథమికంగా వారు సాటిస్ఫాక్షన్ ఇవ్వటం జరిగింది. ఈరోజు డిపిఆర్ని ఏడీబీ వారు ఎవాల్యుయేట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు టోటల్ ఫార్మల్ అప్రూవల్ సార్ వారు ఇచ్చిన సమాధానం చెప్పింది వారికి వచ్చింది ఏదైతే ఏడీబీ ద్వారా లెటర్ వచ్చిందో ఇతర సంస్థలకు సంబంధించి పూర్తి స్థాయిలో వారు అప్రూవల్ ఇచ్చినప్పుడే వారు అప్రూవల్ అంటారు అధ్యక్ష. అందుకోసం వారు ఆ విధంగా సమాధానం చెప్పడం జరిగింది. వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఏడీబీకి సంబంధించిన అప్రూవల్ నెక్స్ట్ బోర్డు మీటింగ్లో వస్తుందని మేము వెయిట్ చూస్తూ ఉన్నాం. ఫైనల్ అప్రూవల్ వచ్చినప్పుడే వారు ఇస్తారు, లేకుంటే వారు సింపుల్గా మీరు ఇచ్చారా అంటే మేము ఇప్పటివరకు ఇవ్వలేదని తప్పకుండా సమాధానం చెప్తారు ఏడీబీ సంస్థ వారు. అదేవిధంగా ఈరోజు కూడా చెప్తా ఉన్నాం అధ్యక్ష. ఈరోజు ఏడీబీఏ కాదు అధ్యక్ష, మీరు ఏడీబీఓ టెక్నికల్ విషయాలను తీసుకొని వస్తూ ఉన్నారు. ఈరోజు ఏడీబీ ఒకవేళ ఎస్టిమేషన్కు సంబంధించి డిపిఆర్కి సంబంధించి వారు కన్విన్స్ కాలేదు అనుకోండి అధ్యక్ష. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టెలింగ్ అండ్ యూ హ్యావ్ టు ఎడ్యుకేట్ అస్ ఆల్సో, నథింగ్ రాంగ్ ఇన్ అట్. అది కాకుంటే మనం ఇంకో సంస్థలను ఈరోజు మనం అనుకున్న ఒక మంచి ప్రక్షాళన కార్యక్రమానికి ఇంకో సంస్థ ద్వారా కానీ పీపీపీ ద్వారా కానీ ఏదో విధంగా దీన్ని చేపట్టాలనే ఒక లక్ష్యంతో ముందుకు పోతా ఉన్నాం అధ్యక్ష. ఇట్స్ నాట్ అబౌట్ ఏడీబీ. ఇఫ్ యూఆర్ అప్రోచింగ్ వరల్డ్ బ్యాంక్, ఇఫ్ యూఆర్ అప్రోచింగ్ సమ్ అదర్ ఎనీ అదర్ ఫైనాన్షియల్ ఏజెన్సీ అధ్యక్ష, ఇట్ ఈజ్ ఓన్లీ అవర్ ప్రియారిటీ. మా ప్రియారిటీ ఏంది? అది చేయాలనే సంకల్పంతో పోతా ఉన్నాం. నిధులు కావాలా? నిధులు ఈదర్ ప్రైవేట్ ఫైనాన్సింగ్ ద్వారా వస్తాయా, లేకుంటే పీపీపీ మోడల్ వస్తాయా, లేకుంటే పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ వస్తారా? ఇవన్నీ మేము వీఆర్ అన్వేషణలో ఉన్నాము. డెఫినెట్లీ చెప్తా ఉన్నాం.